Good morning to everybody. This is L.M. Naidu Kotla, working as School Assistant Social Studies in Jilla Parishad High School, Budatanapalli, Gantyada Mandal, Vizianagaram District. My dear students, teacher friends, and my well-wishers and the viewers of the channel, today we are going to learn our Earth in the solar system, the first lesson of 6th class. ప్రియమైన విద్యార్థులారా, ఉపాధ్యాయ మిత్రులారా, ఈ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి వీక్షకులారా, ఈరోజు మనం 6వ తరగతిలో మొదటి పాఠ్యాంశం సౌర కుటుంబంలో మన భూమి అనే పాఠ్యాంశాన్ని గురించి శాస్త్రీయంగా విశ్లేషణాత్మకంగా చర్చిద్దాం, నేర్చుకుందాం. Firstly, we learn about sun. The sun is the nearest star to the earth. The sun is a burning sphere of gases. The sun and the 8 planets and nearly 162 satellites and a number of invisible asteroids are together called the solar system. The asteroids are also known as planetoids. The sun is 1.3 million times bigger than the earth. The temperature on the periphery of the sun is 6000 degrees Celsius. In the center, it is nearly 1 lakh degrees Celsius. మరి సౌర కుటుంబంలో మన భూమి అనే ఈ పాఠ్యాంశంలో ముందుగా మనం సూర్యుని గురించి నేర్చుకుందాం. సూర్యుడు భూమికి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం. పగటిపూట ఆకాశంలో సూర్యుడిని చూస్తున్నప్పుడు గుండ్రంగా ఒక ఘన పదార్థం మాదిరిగా సూర్యుడు దర్శనమిస్తూ ఉంటాడు. వాస్తవానికి సూర్యుడు ఘన పదార్థం కాదు. సూర్యుడు మండుతున్న పెద్ద అగ్నిగోళం, అనేక వాయువుల సమ్మేళనం. సూర్యుని చుట్టూ ప్రస్తుతం 8 గ్రహాలు తిరుగుచున్నాయి. సుమారుగా 162 ఉపగ్రహాలు గ్రహాల చుట్టూ తిరుగుతున్నాయి. అనేక గ్రహ శకలాలు ఉన్నాయి, అనేక తోకచుక్కలు ఉన్నాయి. సో వీటన్నింటినీ కలిపి సౌర కుటుంబం అంటాం. అసలు సౌర కుటుంబం యొక్క పరిధి ఎంతవరకు ఉంటుంది, సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తి ఎంత దూరం వరకు పనిచేస్తుందో ఆ పరిధిలో ఉండే సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు కావచ్చు, గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలు కావచ్చు, వివిధ గ్రహాల మధ్య ఉన్నటువంటి గ్రహ శకలాలు కావచ్చు, అనేక ఉల్కలు కావచ్చు, తోకచుక్కలు కావచ్చు, వీటన్నింటినీ కలిపి సౌర కుటుంబం అంటారు. సౌర కుటుంబానికి కర్త కర్మ క్రియ సూర్యుడు. సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన ఈ ఖగోళ పదార్థాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి సౌర కుటుంబంలో సూర్యుడు కేంద్ర స్థానంలో ఉంటారు. మరి సూర్యుని యొక్క ఉపరితలంలో సుమారుగా 6000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. సూర్యుని కేంద్రంలో ఇక్కడ లక్ష్యాన్ని రాసాం మనం. సూర్యుని కేంద్రంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతను కొలిచే పరికరం ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. అత్యధిక ఉష్ణోగ్రతను కొలిచే పరికరం పైరోమీటర్. సో కాబట్టి ఇక్కడ సుమారుగా 1,00,000 డిగ్రీలు ఉంటుందని చెప్పి సూర్యుని యొక్క కేంద్రంలో ఉష్ణోగ్రత గురించి మాట్లాడడం జరిగింది. సూర్యుడు ఒక బ్రహ్మాండం అన్నమాట. The sun is in the center of the solar system. All planets, satellites and planetoids revolve around the sun. The sun consists of 3 layers. Let us learn about them. సో మనం చెప్పుకున్నట్టు సూర్యుడు సౌర కుటుంబంలో కేంద్ర స్థానంలో ఉంటాడు. మరి ఈ సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తి ఎంత దూరం వరకు ఉందో ఆ గురుత్వాకర్షణ శక్తికి పైబడి సూర్యుని చుట్టూ తిరుగుచున్నటువంటి గ్రహాలు, గ్రహాల చుట్టూ తిరుగుచున్న ఉపగ్రహాలు,
అనేక గ్రహ శకలాలు, తోకచుక్కలు, ఉల్కలు వీటన్నింటినీ కలిపి సౌర కుటుంబం అంటారు. మరి ఈ సౌర కుటుంబంలో సూర్యుడి గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రధానంగా సూర్యునిలో 3 పొరలను మనం గుర్తించవచ్చు. ఇప్పుడు ఈ 3 పొరల గురించి నేర్చుకుందాం. Dear students, observe the picture of sun and its parts. విద్యార్థులారా ఆ చిత్రాన్ని గమనించండి. ఇది సూర్యునిలో ఉన్న భాగాలను సూచించేటటువంటి చిత్రం. సో ఎక్కువ మంది ఖగోళవేత్తల ప్రకారం సూర్యునిలో ప్రధానంగా 3 భాగాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రంలో మనకు అనేకమైనటువంటి విభాగాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఎక్కువ మంది ఖగోళవేత్తల ప్రకారం సూర్యునిలో 3 ప్రధాన భాగాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ 3 ప్రధాన భాగాల గురించి నేర్చుకుందాం. The first layer of the sun or the surface layer of the sun is photosphere. సూర్యునిలో 3 భాగాలు ఉన్నామని చెప్పాం. ఈ సూర్యుని యొక్క 3 భాగాల్లో మొదటి భాగం ఫోటోస్పియర్. సూర్యుని యొక్క ఉపరితలాన్ని ఫోటోస్పియర్ అంటే దీని గురించి నేర్చుకుందాం. The first layer of the sun is photosphere. The surface of the sun is the first layer of the sun. Here the temperature is nearly 6000 degrees Celsius. సూర్యుని యొక్క ఉపరితలాన్ని ఫోటోస్పియర్ లేదా తేజోమండలం అంటారు. దీనికే మరొక పేరు కాంతి మండలం. పిల్లలు మీరు జాగ్రత్తగా ఈ చిత్రాన్ని గమనిస్తే ఈ చిత్రంలో తెల్లని కాంతి పొర సూర్యుని చుట్టూ ఉంది. సూర్యుని ఉపరితలంలో ఈ సూర్యుని యొక్క ఈ ఉపరితలాన్నే మనం ఫోటోస్పియర్ లేదా తేజోమండలం అంటామన్నమాట. ఈ పొరిపెర ఆఫ్ ది సన్. సో పొరిపెర ఆఫ్ ది సన్ అన్న సర్ఫేస్ ఆఫ్ ది సన్ అన్న ఒకటే. ఇక్కడ ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెంటీగ్రేడ్. భూ కేంద్రంలో ఉన్న ఉష్ణోగ్రత కూడా 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ సెల్సియస్. భూ కేంద్రంలో ఉన్న ఉష్ణోగ్రతకి సూర్యుని ఉపరితలంలో ఉన్న ఉష్ణోగ్రత రెండు సమానంగా ఉంటాయన్నమాట. సో కాబట్టి మరొకసారి మనం దీని గురించి రిపీట్ చేద్దాం. సూర్యునిలో 3 భాగాలు ఉన్నాయి. మొదటి పొరని తేజోమండలం లేదా కాంతి మండలం లేదా ఫోటోస్పియర్ అంటారు. దీనిలో ఉష్ణోగ్రత 6000 డిగ్రీల వరకు ఉంటుంది. సెకండ్ లేయర్ ఆఫ్ ది సన్ ఈజ్ క్రోమోస్పియర్. ఫోటోస్పియర్ పై భాగాన్ని క్రోమోస్పియర్ అంటాం. దీన్నే తెలుగులో వరుణావరణం అంటాం అన్నమాట. Students, observe the picture of chromosphere. This is the second layer of the sun, the upper part of the photosphere. పిల్లలు ఈ చిత్రాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇది సూర్యునిలో రెండవ భాగం. దీన్ని క్రోమోస్పియర్ లేదా వరుణావరణం అంటారు. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? ది అప్పర్ పార్ట్ ఆఫ్ ది ఫోటోస్పియర్ ఈజ్ కాల్డ్ క్రోమోస్పియర్ అంటున్నాం. ఫోటోస్పియర్ పై భాగాన్ని క్రోమోస్పియర్ అంటారు. ఇక్కడ మనం భూమి మీద నివసిస్తున్నాం కాబట్టి భూమి పైనుంచి సూర్యుని గమనిస్తే సూర్యునిలో మనకు మొదట కనిపించేది సూర్యుని యొక్క ఉపరితలం. ఆ సూర్యుని యొక్క ఉపరితలాన్ని ఫోటోస్పియర్ అన్నాం. ఆ ఫోటోస్పియర్ పై భాగం, అందుకోసమైన ఫోటోస్పియర్ పై భాగాన్ని క్రోమోస్పియర్ అంటున్నమాట. క్రోమోస్పియర్ లేదా వరుణావరణం. ఫోటోస్పియర్ తో పోలిస్తే క్రోమోస్పియర్ లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దిస్ ఈజ్ ది థర్డ్ లేయర్ ఆఫ్ ది సన్. దీనిని మనం కరోనా అంటాం. సూర్యునిలో 3వ భాగం కరోనా. సూర్యుని యొక్క కేంద్రాన్ని కరోనా అంటారు. సో స్టూడెంట్స్, అబ్జర్వ్ ది పిక్చర్. దిస్ ఈజ్ ది థర్డ్ లేయర్. దిస్ ఈజ్ ది సెంటర్ ఆర్ కోర్ పార్ట్ ఆఫ్ ది సన్. సూర్యుని యొక్క కేంద్రాన్ని కరోనా అంటారు. ఫోటోస్పియర్ పై భాగం క్రోమోస్పియర్. క్రోమోస్పియర్ పై భాగం లేదా సూర్యుని యొక్క కేంద్రాన్ని కరోనా అంటారు. కోర్ పార్ట్ అన్న అందుకోసమనే. సూర్యుని యొక్క కేంద్రంలో అనంతమైనటువంటి ఉష్ణం ఉంటుంది. ఈ సూర్య కేంద్రంలోనే హైడ్రోజన్ పరమాణువులు చర్య జరిపి హీలియం పరమాణువులుగా మార్పు చెందడం వల్ల కేంద్రక సంలీనము లేదా అనుసంఘటనం అనే ప్రక్రియ జరుగుతూ నిరంతరం ఉష్ణం జనిస్తూ ఉంటుంది.
ఈ సూర్యుని యొక్క కేంద్రాన్ని సాధారణంగా ఎవరము చూడలేము. గ్రహణ సమయాల్లో ఖగోళ పరిజ్ఞానం ఉంటే కేంద్రాన్ని కొంతవరకు చూడవచ్చు అని ఖగోళ శాస్త్రజ్ఞుల భావన. కాబట్టి సూర్యునిలో 3 భాగాలు: ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా. సూర్యుని యొక్క ఉపరితలాన్ని ఫోటోస్పియర్ లేదా తేజోమండలం అంటాము. ఫోటోస్పియర్ పైభాగాన్ని క్రోమోస్పియర్ లేదా వరుణావరణం అంటారు. సూర్యుని కేంద్రాన్ని కరోనా అంటారు. ఈ కరోనాలో అపరిమితమైన అనంతమైన ఉష్ణం ఉంటుంది. సన్ ఈజ్ ది సెంటర్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్. సూర్యుడు సౌర కుటుంబానికి కేంద్ర స్థానంలో ఉన్నాడు. మరి ఇలాంటి సూర్యుడు, ఈ సూర్యుని చుట్టూ తిరుగుతున్న ఖగోళ పదార్థాలు ఏ రకంగా ఆవిర్భవించాయి? ఆరిజిన్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్. ఈ సౌర కుటుంబ ఆవిర్భావం గురించి నేర్చుకుందాం. The theory which is explained about the origin of solar system is planetesimal hypothesis theory. Some scientists believe that the planets originated from the sun. There are many hypotheses about the origin of the solar system. Among them, planetesimal hypothesis theory put forth by Chamberlain and Moulton is widely accepted. సౌర కుటుంబాన్ని గురించి వివరించే సిద్ధాంతాలు అనేకం ఉన్నాయి. సూర్యుడు, సూర్యుని చుట్టూ తిరుగుతున్న గ్రహాలు ఏ రకంగా ఆవిర్భవించాయో తెలియజెప్పే సిద్ధాంతాలు అనేకమైనవి ఉన్నప్పటికీ ఎక్కువ మంది ఆమోదాన్ని పొందినది శాస్త్రీయమైనది గ్రహకాల పరికల్పన సిద్ధాంతం. ఈ గ్రహకాల పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు చాంబర్లిన్ మరియు మౌల్టన్. చిత్రంలో మనం చాంబర్లిన్ ఫోటోను, మౌల్టన్ ఫోటోను గమనించవచ్చు. కాబట్టి సౌర కుటుంబ ఆవిర్భావాన్ని గురించి తెలియజేసే సిద్ధాంతాల్లో ఆక్షేపణ లేనటువంటి సిద్ధాంతం గ్రహకాల పరికల్పన సిద్ధాంతం. సో దీని గురించి మనం నేర్చుకుందాం. According to this, in the universe, when a speeding star passes by the sun, it attracted and separated some of the gaseous matter from the sun. The separated gaseous material, while revolving round the sun, condensed as planetesimal after gradual cooling. Some of the planetesimal united and formed as the present day planets by attracting each other. కొన్ని వేల సంవత్సరాల క్రితం సూర్యునికి దగ్గరగా ఒక నక్షత్రం రావటం వలన సూర్యగోళం నుంచి ఉబ్బెత్తుగా ఉన్న వాయువులు పక్కకి జరిగాయి. ఈ ఉబ్బెత్తుగా ఉన్న వాయువులు పక్కకి జరగడంతో పాటు వాటిలో ఉన్న ధూళి కూడా, ఈ వాయుగోళాలు ధూళిగోళాలు సూర్యుని చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి. ఇలా తిరుగుతున్నప్పుడు మొదట్లో వేడిగా ఉండేవి, తర్వాత క్రమంగా చల్లబడి నేటి గ్రహాలుగా ఆవిర్భవించాయి. అంటే ప్రస్తుతం సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి 8 గ్రహాలు సూర్యుడి నుండి ఆవిర్భవించాయి. అందుకోసమనే సౌర కుటుంబానికి అధిపతి మాతృక సూర్యుడు. గ్రహాలు సూర్యుడి నుండి ఆవిర్భవించాయి అని చెప్పిన సిద్ధాంతమే గ్రహ కాల పరికల్పన సిద్ధాంతం. దీనిని ప్రతిపాదించిన వారు చాంబర్లిన్, మౌల్టన్. ముందు చిత్రంలో మనం చూసాం. కాబట్టి పిల్లలు ఇప్పుడు ఏ అర్థం చేసుకోవాలి? ఈ బుధుడు గాని, శుక్రుడు గాని, భూమి గాని మొత్తం ఈ 8 గ్రహాలు కూడా సూర్యుడి నుండి ఆవిర్భవించాయి. సూర్యుని చుట్టూ తిరుగుచున్నటువంటి ఖగోళ పదార్థాలు అనేకం ఉన్నాయి. వాటిలో స్వయం ప్రకాశక శక్తి లేనటువంటి, సూర్యుని చుట్టూ ఎల్లప్పుడూ ఒకే కక్ష్యా మార్గంలో తిరుగుతున్నటువంటి గోళాకార పదార్థాలను గ్రహాలు అంటారు. సో ఒక గ్రహం గ్రహంగా పిలువబడాలంటే గ్రహాలు సూర్యుని చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి? సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన. సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుచున్నాయి అని చెప్పిన సిద్ధాంతం
సూర్య కేంద్ర సిద్ధాంతం, హీలియోసెంట్రిక్ థియరీ, Nicholas Copernicus. Nicholas Copernicus said, due to the gravitation force of the sun, the planets revolving round the sun. అదే రకంగా గ్రహాలు సూర్యుని చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయో చెప్పినవాడు నికోలస్ కోపర్నికస్. గ్రహాలు సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతున్నాయో చెప్పినవాడు కెప్లర్. కెప్లరు గ్రహ చలన సిద్ధాంతం, గ్రహ గమన నియమాల సిద్ధాంతం. సూర్యుని చుట్టూ తిరిగే ఒక ఖగోళ పదార్థాన్ని గ్రహం అనాలంటే ఖచ్చితంగా అది స్వయం ప్రకాశకం అయి ఉండకూడదు. 2, సూర్యుని చుట్టూ ఒక నిర్ణీతమైనటువంటి మార్గంలో తిరగాలి. ఎల్లప్పుడూ తన కక్ష్యా మార్గాన్ని స్థిరంగా ఉంచుకోవాలి. ఈ రకమైన లక్షణాలు ఉంటేనే దాన్ని గ్రహం అంటారు. బహుశా ఈ లక్షణాలు లేకపోవడం వల్లనే, కొన్ని లక్షణాలు లేకపోవడం వల్లనే ప్లూటో గ్రహాన్ని గ్రహాల జాబితా నుంచి తొలగించారు. ఆ విషయాన్ని మనం ముందు డిస్కస్ చేద్దాం. సో అట్ ప్రెసెంట్ 8 planets revolving round the sun. ప్రస్తుతం సూర్యుని చుట్టూ 8 గ్రహాలు తిరుగుచున్నాయి. పూర్వం సూర్యుని చుట్టూ 9 గ్రహాలు తిరుగుచుండేవన్నమాట. నవగ్రహాలు అనేది చాలా సుప్రసిద్ధమైనటువంటి అంశం. ఇందులో సూర్యుని చుట్టూ తిరుగుచున్నటువంటి 9 గ్రహాల గురించి నేర్చుకోవటం, గ్రహాలు పేర్లు వరుస క్రమంలో నేర్చుకోవటం చాలా అవసరం. సో ఇందులో మనకి ఈ గ్రహాల పేర్లు వరుస క్రమంలో రావాలి. అలా వస్తేనే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మనం చెప్పగలం. ఎందుకంటే భూమి అనేది ఏ 2 గ్రహాల మధ్య ఉంది అంటాడు, లేదా శని గ్రహం ఏ 2 గ్రహాల మధ్య ఉంది అంటాడు. ఇట్లాంటి ప్రశ్నలకు సమాధానాలు రాయాలంటే ఖచ్చితంగా గ్రహాల వరుస క్రమాన్ని మనం తెలుసుకోవాలి. మరి ఈ గ్రహాల వరుస క్రమాన్ని తెలుసుకోవడానికి చాలా పాపులర్గా ఉన్నటువంటి ఒక సెంటెన్స్, మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోన్ us 9 planets. ఈ వాక్యంలో ప్రతి అక్షరం ఒక గ్రహాన్ని సూచిస్తుంది. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోన్ us 9 planets లో M ఫర్ మెర్క్యూరీ అంటే బుధుడు అని అర్థం, V ఫర్ వేనస్ శుక్రుడు, E ఫర్ ఎర్త్ భూమి, M ఫర్ మార్స్ అంగారకుడు లేదా కుజుడు, J ఫర్ జూపిటర్ బృహస్పతి లేదా గురుడు, S ఫర్ సాటర్న్ శని, U ఫర్ యురేనస్ వరుణుడు, N ఫర్ నెప్ట్యూన్ ఇంద్రుడు, P ఫర్ ప్లూటో యముడు. అయితే పుస్తకంలో ప్రస్తుతం సూర్యుని చుట్టూ తిరుగుచున్న గ్రహాలు 8 కదా, మరి 9వ గ్రహాన్ని ఎందుకు చెప్పారు? ఈ ప్లూటో గ్రహాన్ని ఎందుకు గ్రహాల జాబితా నుంచి తొలగించారో మనం ప్లూటో గ్రహం గురించి నేర్చుకున్నప్పుడు చెప్దాం. సో కాబట్టి పిల్లలు ఖచ్చితంగా మీకు ఆ డయాగ్రామ్ గుర్తుండాలి. గ్రహాలను వరుస క్రమంలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా ప్రయత్నంలో మనకి ఈ సెంటెన్స్ చాలా ఉపయుక్తం అని నేను భావిస్తున్నాను, కాబట్టి అది మీరు కంఠస్థం చేయండి. ఓకే పిల్లలు, జాగ్రత్తగా ఆ చిత్రాన్ని గమనించండి. ఇన్నర్ ప్లానెట్స్ అని ఉంది. సో మనకి ప్రస్తుతం 8 గ్రహాలని చెబుతున్నాం. ఈ 8 గ్రహాల్లో సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి ఘన రూపంలో ఉన్నటువంటి ఇంచుమించుగా భూమిని పోలి శిలామయములై ఉన్నటువంటి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, ఈ 4 గ్రహాలను అంతర్గ్రహాలు అంటారు, ఇన్నర్ ప్లానెట్స్. అంతర్గ్రహాలన్నీ భూమిని పోలి శిలామయములై ఉన్నాయి. ప్రధానంగా అంతర్గ్రహాలని బాహ్య గ్రహాలని వేరు చేసే అంశం ఒకటి ఉంది, అవే గ్రహ శకలాలు. ఆ గ్రహ శకలాల గురించి మాట్లాడినప్పుడు మనకి మిగతా క్లారిటీ ఇద్దాం. సో గ్రహాలు 2 రకాలు, అంతర్గ్రహాలు, బాహ్య గ్రహాలు. అంతర్గ్రహాలన్నీ కూడా ఘన రూపంలో ఇంచుమించు భూమిని పోలి ఉన్నాయన్నమాట. అంతర్గ్రహాలు ఇన్నర్ ప్లానెట్స్ 1 మెర్క్యూరీ, 2 వేనస్, 3 ఎర్త్, 4 మార్స్. ఈ 4 గురించి నేర్చుకున్న తర్వాత మనం అవుటర్ ప్లానెట్స్ గురించి నేర్చుకుందాం. In inner planets, the first one is Mercury. This is the nearest planet to the sun.
దిస్ ఈజ్ వెరీ హాట్ అట్ ప్రెజెంట్. దిస్ ఈజ్ ది స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ ది సోలార్ సిస్టమ్. ప్రస్తుతం సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. సూర్యునికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహం బుధుడు. ప్రస్తుతం సౌర కుటుంబంలోకెల్లా అతి చిన్న గ్రహం బుధుడు. బుధుడు సూర్యునికి దగ్గరగా ఉండడం వలన సూర్యుడి నుంచి అధిక ఉష్ణోగ్రతను పొందుతూ ఉన్నాడు. సూర్యుడి నుంచి అధిక ఉష్ణోగ్రతను పొందుతున్న గ్రహం బుధుడు. అంతే తప్ప అత్యధిక వేడి కలిగిన గ్రహం బుధుడు మాత్రం కాదు. బుధుడు కన్నా వేడిగా ఉండే గ్రహం శుక్రుడు. శుక్రుడు గురించి మాట్లాడినప్పుడు మనం ఆ విషయాన్ని మాట్లాడదాం. ఇక్కడ సౌర కుటుంబంలో సూర్యునికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి గ్రహం బుధుడు కాబట్టి సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుచున్నాయి కాబట్టి సూర్యునికి దగ్గరగా బుధుడు ఉన్నాడు కాబట్టి మిగతా గ్రహాలతో పోలిస్తే బుధుడు సూర్యుని చుట్టూ వేగంగా తిరుగుతాడు. ఒక గ్రహం సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని పరిభ్రమణం అంటారు. కాబట్టి అత్యధిక పరిభ్రమణ వేగం కలిగిన గ్రహం బుధుడు. అధిక పరిభ్రమణ వేగం కలిగి ఉన్నది కాబట్టి సూర్యుని చుట్టూ తిరగడానికి తక్కువ సమయాన్ని తీసుకుంటది. సూర్యుని చుట్టూ బుధుడు ఒకసారి తిరిగి రావడానికి కేవలం 88 రోజులు మాత్రమే. ఉదాహరణకు మన భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 1 సంవత్సరం. అంటే భూమి మీద నివసిస్తున్న వాడికి సంవత్సరం అంటే 365 రోజులు. అదే బుధుడికి సంవత్సరం అంటే 88 రోజులు మాత్రమే. అత్యధిక పరిభ్రమణ వేగం కలిగిన గ్రహం బుధుడు. అత్యల్ప పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం బుధుడు. సో దిస్ ఈజ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ మెర్క్యూరీ, the nearest planet to the sun, very hot planet and the small planet. తర్వాత this planet also known as iron planet. బాగా బరువైనటువంటి పదార్థాలతో ఉందన్నమాట బుధుడు. సో బుధుని యొక్క ఉపరితలంలో ఎక్కువగా పెర్రస్ ఉంటుందన్నమాట. అందుకే దీన్ని ఇనప గ్రహం అని కూడా అంటారు. ఐరన్ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? బుధుడు. బుధుడిని ఐరన్ ప్లానెట్ అంటాం. Okay, dear students, a second inner planet is Venus. So this is very informative and very interesting planet. This is the second planet from the sun. Earth and Venus are same in size. That's why these are called twin planets. Venus is the nearest planet to the Earth. So this appears very bright to us. That's why this is called a brightest star. Popularly, this is known as a morning star and evening star. పిల్లలు చక్కగా మనం ఆ చిత్రాన్ని మీరు గమనించండి. సూర్యుడి నుంచి దూరంలో 2వ గ్రహం శుక్రుడు. శుక్రుడు భూమికి దగ్గరగా ఉండే గ్రహం. వెరీ ఇంట్రెస్టింగ్. భూమికి దగ్గరగా ఉండే నక్షత్రం సూర్యుడు. భూమికి దగ్గరగా ఉండే గ్రహం శుక్రుడు. మిగతా గ్రహాలతో పోలిస్తే శుక్రుడు భూమికి దగ్గరగా ఉంటాడు కాబట్టి భూమి మీద నివసిస్తున్న ప్రజలకు అత్యంత ప్రకాశవంతంగా కనిపించే గ్రహం ఏది? శుక్రుడు. ఎందుకట? భూమికి దగ్గరగా ఉంది కాబట్టి. సరే, ఇది ఎంత భూమికి దగ్గరగా ఉన్నా పగలు ఇది కనిపించకుండా సూర్యుడు డామినేట్ చేస్తాడు, రాత్రులు ఇది కనిపించకుండా చంద్రుడు డామినేట్ చేస్తాడు. మరి ఖగోళ పరిజ్ఞానం ఉంటే శుక్రుని యొక్క కాంతిని మనం ఎప్పుడు గమనించవచ్చు? సంధ్యా సమయాల్లో, ఉదయం పూట, సాయంకాలం పూట. అందువలన ఇది ఉదయం పూట, సాయంకాలం పూట దీన్ని మనం చూడొచ్చు కాబట్టి ప్రకాశవంతంగా ఉంటుంది కాబట్టి దీనిని మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, ఉభయ సంధ్యల తార అని పిలుస్తారన్నమాట. తర్వాత శుక్రుడికున్న మరొక విశేషం ఏంటి? పరిమాణంలో భూమిని పోలిన గ్రహం. భూమి ఏ పరిమాణంలో ఉన్నదో శుక్రుడు కూడా అదే పరిమాణంలో ఉన్నాడు కాబట్టి భూమిని, శుక్రుణ్ణి కవల గ్రహాలు అంటారు. కవల గ్రహాలని ఏ 2 గ్రహాలను? ట్విన్ ప్లానెట్స్, వేనస్ అండ్ ఎర్త్. తరువాత మరి గ్రహాలని శాస్త్రీయంగా మనం చెబుతున్నాం. హిందూ పురాణాల ప్రకారం కూడా గ్రహాలు ఉన్నాయి.
హిందూ పురాణాల ప్రకారం ఈ శుక్రుడు అనే గ్రహం రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. సహజమైనటువంటి మానవ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న ప్రవృత్తి రాక్షస ప్రవృత్తి. గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ అపసవ్య దిశలో తిరిగితే ఈ గ్రహం తన చుట్టూ తాను గాని సూర్యుని చుట్టూ గాని సవ్య దిశలో తిరుగుతుంది. కాబట్టి ఈ గ్రహం మీద సూర్యోదయం పశ్చిమాన జరుగుతుంది, సూర్యాస్తమయం తూర్పున జరుగుతుంది. మిగతా గ్రహాలకు భిన్నంగా సవ్య దిశలో తిరిగే గ్రహం శుక్రుడు. సో దీని గురించి మరలా మనం యురేనస్ కూడా శుక్రుడిలాగే తిరుగుతుంది. అక్కడ యురేనస్ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడుకుందాం. సో కాబట్టి శుక్రుడు అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ప్లానెట్. So once again I repeat the information about Venus. So this is the second planet from the sun. Earth and Venus are same in size. That's why these are called twin planets. Venus is the nearest planet to the Earth. So this appears very bright to us. That's why this is called brightest star. Popularly this is known as a morning star and evening star. So this is the information about Venus. Now we are going to learn our home planet Earth. Our home planet, the Earth, is the third nearest planet to the Sun. In size, it is the fifth biggest planet. It is slightly flattened at the poles and bulges in the middle. That is why its shape is described as a geode. Geode, an Earth-like shape. Sometimes Earth is called blue planet, living planet. The natural satellite of the Earth is Moon. పిల్లలు ఒకసారి ఆ చిత్రాన్ని గమనించండి. నీలి రంగులో చాలా అందంగా కనిపిస్తున్నటువంటి మన గ్రహం భూమి. భూమి సూర్యుడి నుంచి దూరంలో మూడవది. బుధుడు, శుక్రుడు, భూమి. అదే రకంగా పరిమాణంలో ఐదవది. భూమి కన్నా పెద్ద గ్రహాలు 4 ఉన్నాయి. బృహస్పతి, శని, యురేనస్, నెప్టూన్. ఈ 4ంటి తర్వాత పెద్ద గ్రహం భూమి. కాబట్టి సూర్యుడి నుంచి దూరంలో మూడవది, పరిమాణంలో ఐదవది. కొన్ని సందర్భాల్లో చమత్కరిస్తారు. 3/5 అని ఏ గ్రహాన్ని అంటారు? ఇక్కడ 3/5 అంటే దూరం నుంచి మూడవదని, పరిమాణంలో ఐదవది అని అర్థం మాట. అదే రకంగా భూమి యొక్క ఆకారం గోళాకారం. 2వ తరగతి నుంచి మనం నేర్చుకుంటాం భూమి యొక్క ఆకారం గోళాకారం. భూమి గోళాకారంగా ఉందని. ఒరిజినల్ గా భూమి ధ్రువాల వద్ద ఒత్తబడి మధ్యలో ఉబ్బెత్తుగా ఉంది. భూమి ధ్రువాల వద్ద ఒత్తబడి మధ్యలో ఉబ్బెత్తుగా ఉండడాన్ని శాస్త్రీయంగా దీని ఆకారాన్ని గోళము అనకూడదు, గోళాభం. ఈ గోళాభాన్ని ఇంగ్లీష్ లో జియోడ్ అంటారన్నమాట. సో భూమి యొక్క ఆకారం జియోడ్. జియోడ్ అనగానేమి? జియోడ్ అనగా గోళాభం. గోళాభం అంటే భూమి ధ్రువాల వద్ద ఒత్తబడి మధ్యలో ఉబ్బెత్తుగా ఉందని అర్థం మాట. అదే రకంగా ఈ గ్రహం మీద 71% నీరుంది. అందుకే దీనిని నీలి గ్రహం, నీలియుత గ్రహం, బ్లూ ప్లానెట్ అంటారు. సౌర కుటుంబంలో మానవ నివాసానికి, జీవుల నివాసానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక గ్రహం భూమి. కాబట్టి జీవులు నివసిస్తున్నాయి కావున ఈ గ్రహాన్ని జీవయుత గ్రహం, నీరు ఎక్కువగా ఉంది కాబట్టి బ్లూ ప్లానెట్ అంటమాట. అలాగే భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. ఈ సహజ ఉపగ్రహాల గురించి నేర్చుకునేటప్పుడు చంద్రుడి గురించి మనం చెప్పుకుందాం. Mars is the last inner planet. The surface of the Mars is red in color. That's why it is called as red planet. In ancient times, the Romans worshipped this planet as a victory of goddess. That's why it is called as Jaya, Vijaya, Mangala గ్రహం అని ఈ గ్రహానికి పేర్లు. మార్స్ కి మరొక పేరు కుజుడు. కుజుడు అన్న మార్సు అన్న ఒకటే. అలాగే దీనికి మరొక పేరు అంగారకుడు. అంగారక గ్రహం అన్న కుజ గ్రహం అన్న ఒకటే. ఈ అంగారక గ్రహం కూడా వెరీ ఇంట్రెస్టింగ్. ప్రాచీన కాలంలో దీనికి చాలా కథ ఉందన్నమాట.
ప్రాచీన కాలంలో రోమన్లు దీన్ని విజయ దేవతగా పూజించేవారు. ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా ఒక శుభకార్యంలో విజయం రావాలన్నా ఈ అంగార గ్రహానికి పూజించి వెళ్తే విజయం సిద్ధిస్తుందని బాగా నమ్మేవారు. మంగళకరంగా పని జరుగుతుంది కాబట్టి ఈ గ్రహాన్ని జయగ్రహం, విజయగ్రహం, మంగళ గ్రహం అంటారన్నమాట. తరువాత ఇటీవల కాలంలో అత్యంత ఆసక్తిని కల్పించేటటువంటి అంశం ఏంటంటే ఈ గ్రహం మీద జీవరాశి ఉనికి సాధ్యమేమో అని. ఎస్, ఈ గ్రహం మీద జీవరాశి ఉనికి సాధ్యమే అని చాలా మంది అంటున్నారు. దీనిని పరిశోధించడానికి అనేకమైనటువంటి ప్రయోగాలు చేస్తున్నాయి. అటు రష్యా సోవియట్ ఏజెన్సీ కానీ, ఇటు అమెరికా నాసా ఏజెన్సీ కానీ, అలాగే ఐరోపా అంతరిక్ష పరిశోధనా కేంద్రం, ఇటీవల కాలంలో భారతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో. సో అంగారక గ్రహం మీద ప్రయోగాలు చేసినటువంటి దేశాల్లో భారతదేశం 4వది. రష్యా వారు చేశారు, అమెరికా వారు చేశారు, ఐరోపా అంతరిక్ష పరిశోధన కేంద్రం వారు చేశారు. అలాగే భారతదేశం కూడా దీని మీదకి మార్స్ ఆర్బిటర్ మిషన్, మంగళయాన్, దీని గురించి ఒక ప్రత్యేకమైన స్లైడ్లో మనం నేర్చుకుందాం. సో అలాగే ఇక్కడ మనకి మరొకసారి అంతర్గ్రహాల్లో చివరిది అంగారకుడు లేదా కుజుడు. దీని ఉపరితలం ఎర్రగా ఉండడం వలన దీనిని రెడ్ ప్లానెట్ అంటారు. రోమన్లు యుద్ధ సమయాల్లో దీన్ని పూజించేవారు కాబట్టి దీనికి యుద్ధ గ్రహం అని, విజయ గ్రహం అని, జయ గ్రహం అని, మంగళ గ్రహం అని పేర్లు కూడా కలవు. Dear students, observe the picture of Mars. On 24th September 2014, Mangalyaan, Mars Orbiter Mission, MOM అంటాం. On 24th September 2014, Mangalyaan, Mars Orbiter Mission, MOM, launched by Indian Space Research Organization, ISRO, reached the orbit of Mars to explore its atmosphere and topography. ISRO has now become the 4th space agency in the world to reach Mars after the Soviet space program, NASA and European Space Agency. పిల్లలు, ఇదివరకే మనం చెప్పుకున్నాం, సౌర కుటుంబంలో భూమి తర్వాత జీవరాశి నివాసానికి అవకాశం ఉన్నటువంటి గ్రహం అంగారకుడు అని చాలా రోజుల నుంచి శాస్త్రవేత్తల నమ్మకం. ఈ గ్రహం యొక్క స్థలాకృతి, ఇక్కడ జీవరాశి ఉనికి సాధ్యమా కాదా, ఇట్లాంటి విషయాల అన్వేషణ కోసం రష్యా వారు ఒక స్పేస్ ఏజెన్సీ ద్వారా ఒక అంతరిక్ష నౌకను పంపించడం జరిగింది. అలాగే నాసా, నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, అమెరికా వారు కూడా పాత్ ఫైండర్ అనే అంతరిక్ష నౌకను పంపించారు. అలాగే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారు కూడా పంపించారు. ఇలాగే అంగారక గ్రహం మీదకి అంతరిక్ష నౌకలను పంపించినటువంటి దేశాలు ప్రస్తుతం 4. 1 రష్యా, 2 అమెరికా, 3 ఐరోపా అంతరిక్ష పరిశోధనా కేంద్రం, 4 భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో వారు అంగారకుని యొక్క స్థలాకృతిని మరియు జీవరాశి ఉనికిని గుర్తించడం కోసం 2014 సెప్టెంబర్ 24వ తేదీన ప్రయోగం చేశారు. దీనికి మంగళయాన్ అని పేరు, సంక్షిప్తంగా మామ్ అంటాం, మార్స్ ఆర్బిటర్ మిషన్. సో కాబట్టి దీని ప్రాచీన కాలంలో మనం చెప్పాం కదా మంగళ గ్రహం అని, అందుకే దీనికి మంగళయాన్ అని పేరు పెట్టారన్నమాట. ఓకే, నౌ ఇన్ దిస్ స్లైడ్ we will go to learn asteroids. ఈ స్లైడ్లో మనం గ్రహ శకలాల గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను అనమాట. ఏంటంటే ఒక 10 సంవత్సరాల క్రితం నేను 2010-11 ఆ క్రమంలో ఒకరోజు 8వ తరగతికి పాఠం చెబుతూ ఉండగా గ్రహాలు 9, ఈ 9వ గ్రహాన్ని ప్లూటో అంటాం, ప్లూటో గ్రహాన్ని 1930లో కనుగొన్నారని చెప్పాను నేను. ఒక తెలివైన విద్యార్థి లేచి, మేషరు, ప్లూటో గ్రహాన్ని 1930లో కనుగొంటే 1930 పూర్వం గ్రహాలన్నీ 8 ఉంటాయి, బాగానే ఉంది. కానీ ఆ పిల్లవాడు చాలా తెలివైన వాడు. సరే అయితే 1930కి పూర్వమే కదా
మన రామాయణ మహాభారతాలు రాయబడ్డాయి, అష్టాదశ పురాణాలు రాయబడ్డాయి. 1930 పూర్వమే ఆ గ్రంథాలు రాయబడినప్పుడు ఆ గ్రంథాలలో మరి నవగ్రహాలు ఎందుకు అన్నారు, అష్టగ్రహాలు అనొచ్చు కదా. మరి ప్లూటో గ్రహాన్ని 1930లో కనుక్కుంటే 1930కి పూర్వం వ్రాయబడినటువంటి అన్ని గ్రంథాలలోనూ గ్రహాలు 8 ఉండాలి, 9 గ్రహాలని ఎందుకు అన్నారు అని చెప్పి ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న వేయటం జరిగింది. ఆ పిల్లవాడు చాలా ఇంటెలిజెంట్. అయితే ఇక్కడ మనం గ్రహాలని శాస్త్రీయ కోణంతో పాటు భారతీయ పురాణాల ప్రకారం మనం చూస్తే గ్రహాలు 2 రకాలు, రాక్షస గ్రహాలు, దేవతా గ్రహాలు. పురాణాల ప్రకారం మనకి ప్రధానంగా ఈ బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు ఇవి ఇంచుమించు ఘనరూపంలో ఉన్న గ్రహాలు, శిలామయములే. సో వీటికి రాక్షస ప్రవృత్తి. ఒకవేళ అనాది కాలంలో ఈ గ్రహం మీద నివసించే మనుషులంతా రాక్షస ప్రవృత్తిని కలిగేవారేమో. ఈ రాక్షసులకి నాయకుడు శుక్రాచార్యుడు. అదే రకంగా బయట ఉన్న గ్రహాలు మనం చెప్పాం, అంతర్గ్రహాలు అంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడని. బాహ్య గ్రహాలు అంటే బృహస్పతి, శని, యురేనస్, నెప్టూన్, ప్లూటో అని. మరి ఈ పిక్చర్ మీరు గమనించండి, ఈ గ్రహ శకలంతో పాటు పక్కన ఉన్న పిక్చర్ గమనించండి. గమనిస్తే ఇక్కడ బృహస్పతికి అంగారకుడికి మధ్య దూరం ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. సో బృహస్పతి పెద్ద గ్రహం. ఈ ఎందుకు దూరం వచ్చిందట? ఈ దూరానికి లోపల ఉన్న గ్రహాలు ఏమని చెప్పాం? రాక్షస గ్రహాలు. పురాణాలు చూడండి, ప్రతి సందర్భంలోనూ రాక్షసులు దేవతల మీదకి దాడి చేయడం, దేవతలు ఏ విష్ణుమూర్తినో శివుణ్ణో ప్రార్థించి రాక్షసుల బారి నుంచి కాపాడుకోవడం, ఇలా ప్రతి యుగంలోనూ జరుగుతూ ఉంది. కాబట్టి చాలా పురాణాల ప్రకారం శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి రాక్షసులకు దేవతలకు మధ్య దూరం పెంచితే ఈ సమస్యను కొంతవరకు నివారించవచ్చనే తలంపుతో ఈ రాక్షసులకి దేవతలకి మధ్య దూరాన్ని పెంచడం కోసం ఈ అంగారకుడికి బృహస్పతికి మధ్యలో ఉన్న గ్రహాన్ని శిథిలం చేసి ఒక దారి వేశాడని మీరు జాగ్రత్తగా గమనించండి. చిన్న 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 ముక్కలు కనిపిస్తూ ఉంటాయి అక్కడ. అంగారకుడికి బృహస్పతికి మధ్య ఈ మధ్యలో ఉండే ఒక గ్రహం శిథిలం చేయబడింది ఈ దూరం పెంచడం కోసం. వాటినే గ్రహ శకలాలు అంటారన్నమాట. ఆ గ్రహ శకలాలకు బయట ఉన్న గ్రహాలు బాహ్య గ్రహాలు, ఈ గ్రహ శకలాలకు లోపల ఉన్న గ్రహాలు అంతర్గ్రహాలు. ఇది పురాణాల ప్రకారం ఉన్నటువంటి కథ. ఇది నిజమో కాదో, ఇందులో శాస్త్రీయత ఎంత ఉందో మనకు తెలియదు. మరి శాస్త్రీయంగా ఏం చెప్తామంటే మనం, అంగారకుడికి బృహస్పతికి మధ్యలో ఉన్న గ్రహం తన గురుత్వాకర్షణ శక్తిచే పతనమై తన గురుత్వాకర్షణ శక్తిని కోల్పోవటం వలన ఇది అంగారకుని ఢీకొట్టింది, బృహస్పతిని కూడా ఢీకొట్టింది. ఈ 2 గ్రహాలని ఢీకొనడం వలన శిథిలమై శిలాశకలాలు ఏర్పడ్డాయి. ఈ అంగారకుడికి బృహస్పతికి మధ్యలో ఏర్పడినటువంటి శిలాశకలాలనే గ్రహ శకలాలు లేదా లఘు గ్రహాలు అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్, గ్రహ శకలాలు లేదా లఘు గ్రహాలు ఏ 2 గ్రహాల మధ్య ఉన్నాయి? అంగారకునికి బృహస్పతికి మధ్యలో ఉన్నాయి. గ్రహ శకలాలకు లోపలున్న గ్రహాలను అంతర్గ్రహాలు అంటారు, బయట ఉన్న గ్రహాలను బాహ్య గ్రహాలు అంటారు. ఇది గ్రహ శకలాలకు సంబంధించిన సమాచారం. డియర్ స్టూడెంట్స్, అబ్జర్వ్ ది పిక్చర్. The red indicator indicates asteroids. ఈ చిత్రాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఎర్రటి బాణం చూపిస్తున్నటువంటివే గ్రహ శకలాలు, అది శిలాశకలాలు అంటామన్నమాట. ఆల్రెడీ మనం ఈ గ్రహ శకలాల గురించి తెలుగులో చెప్పాను, ఒకసారి ఇంగ్లీష్లో చూద్దాం. అపార్ట్ ఫ్రమ్ ది ప్లానెట్స్ అండ్ శాటిలైట్స్ there are number of small rocky objects which also move around the sun. These bodies are called asteroids. They are found between the orbits of Mars and Jupiter. Scientists are of the view of that asteroids are
పార్ట్స్ ఆఫ్ ఏ ప్లానెట్ విచ్ ఎక్స్ప్లోర్డ్ మెనీ ఇయర్స్ బ్యాక్. అదే మనం చెప్పుకున్నాం తెలుగులో కూడా, చాలా సంవత్సరాల క్రితం అంగారకునికి బృహస్పతికి మధ్యలో ఉండే ఒక గ్రహం శిథిలం అవటం వలన గ్రహ శకలాలు ఏర్పడ్డాయని. సో ఆ ఎర్రటి బాణం చూపిస్తున్నటువంటి గుర్తు మీకు చూస్తే ఆ చిన్న చిన్న ముక్కలు కనిపిస్తున్నాయి కదా, చాలా దూరం నుంచి తీయబడినటువంటి ఫోటో కాబట్టి మనకి ఆ చిన్న చిన్న ముక్కలు కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి మన గ్రహ శకలాలు లేదా శిలా శకలాలు అంటామన్నమాట. పిల్లలు, గ్రహ శకలాలకు బయట ఉన్నటువంటి బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ ఈ గ్రహాలను బాహ్య గ్రహాలు అంటాం. బాహ్య గ్రహాలన్నీ చాలా తేలికైనటువంటి వాయువులతో కూడి ఉన్నటువంటి గ్రహాలు. ద లాస్ట్ 4 planets are called as outer planets. These are Jupiter, Saturn, Uranus and Neptune. These are large and made of gases and liquids. Dear students, observe the picture of Jupiter. So this is the Jupiter. Jupiter is the first outer planet and the biggest planet. Jupiter is the biggest planet among all the planets. In Telugu language, Jupiter is called as Bruhaspati. Bruhaspati is the guru of Devatas. So people call this as a Guru Graham. బాహ్య గ్రహాలలో మొదటిది బృహస్పతి. సౌర కుటుంబంలో కల్లా అతి పెద్ద గ్రహం బృహస్పతి. బృహస్పతి చాలా పెద్దదైనప్పటికీ తేలికైన వాయువులతో ఉన్నది. తేలికైన వాయువులతో ఉండటం వలన బృహస్పతి గ్రహం తన చుట్టూ తాను వేగంగా తిరుగుచున్నది. భూమి తన చుట్టూ తాను తిరిగి రావడానికి 24 గంటలు, సుమారుగా 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్లు అంటాం. అదే బృహస్పతి తన చుట్టూ తాను తిరిగి రావడానికి 9 గంటల 56 నిమిషాలు. అంటే భూమిపైన నివసించిన వారికి ఒక రోజు అంటే 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్లు. అదే బృహస్పతికి ఒక రోజు అంటే 9 గంటల 56 నిమిషాలు, సుమారుగా 10 గంటలు. అందుకే చాలా పోటీ పరీక్షల్లో కేవలం 10 గంటలే ఒక రోజుగా కలిగిన గ్రహం ఏది? బృహస్పతి. తేలికైన వాయువులతో ఉన్న గ్రహం బృహస్పతి. ఇందాక బృహస్పతికి అంగారకునికి మధ్య ఒక గ్రహం ఉండేది, అది గురుత్వాకర్షణ శక్తిచే పతనమైంది. ఆ గ్రహం బృహస్పతిని ఢీకొట్టిందని చెప్పాం. ఆ గ్రహం బృహస్పతిని ఢీకొట్టడం వల్ల బృహస్పతి మీద ఒక పెద్ద లోయ ఏర్పడింది. ఆ లోయ మీకు ఆ చిత్రంలో కనిపిస్తుంది, కరెక్ట్ గా చూడండి. సో అతి పెద్ద మచ్చ ఏర్పడింది అన్నమాట బృహస్పతి మీద. కాబట్టి ఇది బృహస్పతి గ్రహానికి సంబంధించినటువంటి సమాచారం. ది సెకండ్ ఔటర్ ప్లానెట్ ఈజ్ సాటర్న్. It is the second biggest planet. This planet known as ring planet. This has lowest density. సౌర కుటుంబంలో రెండవ పెద్ద గ్రహం శని. శని గ్రహం అందమైన కంకణ వలయాలను కలిగి ఉన్నది. శని గ్రహం చుట్టూ వలయాలు ఉండటం వల్ల మీరు ఆ చిత్రంలో వలయాలను చూడొచ్చు. శని గ్రహం వలయాలను కలిగి ఉండటం వల్ల ఈ గ్రహాన్ని వలయాల గ్రహం, రింగ్ ప్లానెట్ అంటారు. సౌర కుటుంబంలో అన్ని గ్రహాలలో కల్లా అతి తేలికైన వాయువులతో ఏర్పడిన గ్రహం శని గ్రహం. అందుకే శని గ్రహాన్ని అతి తేలికైన గ్రహం అంటారు, అత్యల్ప సాంద్రత కలిగిన గ్రహం అంటారు. శని గ్రహం యొక్క సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ. కాబట్టి ఈ గ్రహాన్ని పట్టేటంతటి సముద్రం ఏదైనా ఉంటే, శని గ్రహాన్ని పట్టేటంతటి సముద్రం ఏదైనా ఉంటే ఈ గ్రహాన్ని ఆ నీటిలో పడిస్తే ఈ గ్రహం తేలుతుంది. అందుకే ఈ గ్రహాన్ని నీటిపై తేలియాడే గ్రహం అని. సో విచ్ ప్లానెట్ ఫ్లోట్ ఆన్ వాటర్? సాటర్న్, బికాస్ ఆఫ్ లో డెన్సిటీ. సో కాబట్టి నీటిపై తేలియాడే గ్రహం శని గ్రహం. తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే, మన కంటికి కనిపించే గ్రహాల్లో చివరిది శని గ్రహం. ఖగోళ పరిజ్ఞానం మనకుంటే భూమి నుంచి శని గ్రహం వరకు మనం చూడొచ్చు.
ఆ తర్వాత గ్రహాలను చూడాలంటే ఖచ్చితంగా టెలిస్కోపులు ఉండాలి. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఖగోళ పరిజ్ఞానం ఉన్నవారికి మాత్రమే మన కంటికి కనిపించే గ్రహాల్లో చివరిది శని గ్రహం, అందమైన కంకణ వలయాలున్న గ్రహం శని గ్రహం, రెండవ పెద్ద గ్రహం శని గ్రహం, అత్యల్ప సాంద్రత కలిగిన గ్రహం శని గ్రహం, నీటిపై తేలియాడే గ్రహం శని గ్రహం. హూ ఇన్వెంటెడ్ ది సాటర్న్? శని గ్రహాన్ని కనుక్కున్నది జేజే ఘని అనే శాస్త్రవేత్త శని గ్రహాన్ని కనుక్కోవడం జరిగింది. శని గ్రహానికి అనేకమైన ఉపగ్రహాలు ఉన్నాయి. శని గ్రహానికి ఉన్న ఉపగ్రహాల్లోకెల్లా పెద్దది టైటాన్. టైటాన్ అనే ఉపగ్రహం బుధుడి కన్నా పెద్దది. డియర్ స్టూడెంట్స్, అబ్జర్వ్ ది పిక్చర్ ఆఫ్ యురేనస్. సో యురేనస్ అనేది 3వ పెద్ద గ్రహం. 1 బృహస్పతి, 2 శని, 3 యురేనస్, 4 నెప్టూన్, 5 భూమి కదా. కాబట్టి ఇది 4వ పెద్ద గ్రహం. ఈ యురేనస్ అనే గ్రహం కూడా తన చుట్టూ తాను శుక్రుని మాదిరిగా తిరుగుతుందన్నమాట. సౌర కుటుంబంలో అన్ని గ్రహాలు అపసవ్య దిశలో తిరిగితే సవ్య దిశలో తిరిగే గ్రహాలు 2. 1 శుక్రుడు, 2 యురేనస్. ఇక్కడ క్లాక్ వైజ్ ప్లానెట్ అంటాం. సో దిస్ ఆల్సో రివాల్వ్ అరౌండ్ ది సన్ యాజ్ ఎ వేనస్. శుక్రుని మాదిరిగా ఇది కూడా సూర్యుని చుట్టూ సవ్య దిశలో తిరుగుతున్నటువంటి గ్రహం. సౌర కుటుంబంలో ఏ రెండు గ్రహాలపై సూర్యుడి పశ్చిమాన్ని ఉదయిస్తాడంటే 1 శుక్రుడు, 2 యురేనస్. The last planet of the solar system is Neptune. This has a cold surface. Sometimes it is called as green planet. This is so far from the sun. సౌర కుటుంబంలో అత్యంత దూరంలో ఉండే గ్రహం నెప్ట్యూన్ ప్రస్తుతం. దీని ఉపరితలం అతి శీతలంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అంతరిక్షం నుంచి ఇతర విశ్వం నుంచి వస్తున్నటువంటి కాంతి దీని ఉపరితలంపై ఉన్న మంచు మీద పడడం వలన ఇది ఆకుపచ్చ రంగులో దర్శనమిస్తుంది. కాబట్టి దీన్ని ఆకుపచ్చ గ్రహం, గ్రీన్ ప్లానెట్ అన్నారన్నమాట. మరి ఇది సూర్యునికి దూరంగా ఉంది కాబట్టి సూర్యుని చుట్టూ నెమ్మదిగా తిరుగుతుంది. బుధుడు సూర్యునికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి సూర్యుని చుట్టూ వేగంగా తిరుగుతాడు. అత్యధిక పరిభ్రమణ వేగం కలిగిన గ్రహం బుధుడు, అత్యల్ప పరిభ్రమణ వేగం కలిగిన గ్రహం నెప్ట్యూన్. నెప్ట్యూన్ గ్రహాన్ని అచ్చ తెలుగులో ఇంద్రుడు అంటారన్నమాట. ఇంద్రగ్రహం, ఇంద్రుడు. డియర్ స్టూడెంట్స్, సో దిస్ ఈజ్ ది ప్లూటో. అబ్జర్వ్ ది పిక్చర్ ఆఫ్ ప్లూటో. మరి ప్లూటో గ్రహాన్ని 1930లో క్లైవ్ లాయిడ్ టాంబా అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. గ్రహ చలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన కెప్లర్ ప్రకారం దీనికి గ్రహానికి ఉండాల్సిన లక్షణాలు కొన్ని లేవు. అందులో ప్రధానమైనది సూర్యుని చుట్టూ ఒక గ్రహం తిరిగే మార్గం. దీన్ని కక్ష్య అంటాం. ఏ గ్రహం అయితే తన కక్ష్యా మార్గాన్ని స్థిరంగా ఉంచుకుంటుందో అది గ్రహంగా పిలువబడుతుంది. ప్లూటో తన కక్ష్యా మార్గాన్ని తరచుగా మార్చుకుంటుందన్నమాట. ఉదాహరణకు 1979 నుంచి 1999 వరకు 20 సంవత్సరాల పాటు ప్లూటో కక్ష్య నెప్ట్యూన్ కక్ష్యకు లోపలికి వచ్చేసింది. అంటే ఆ 20 ఏళ్ల పాటు 79 నుంచి 99 వరకు సూర్యునికి దూరంగా ఉండే గ్రహం నెప్ట్యూన్ అయింది, ప్లూటో కాదు. అందువలన తరచుగా తన కక్ష్యా మార్గాన్ని మార్చుకుంటుంది. కాబట్టి ఈ గ్రహాన్ని చంచల గ్రహం అని, పిచ్చి గ్రహం అని, దారి తప్పిన గ్రహం అని, ఇంగ్లీష్లో మ్యాడ్ ప్లానెట్ అని వర్ణించడం జరిగింది. కాబట్టి దీనిని గ్రహాల జాబితా నుంచి తొలగించాలి అన్నటువంటి విమర్శలు వచ్చాయి. దీనికోసం 2006లో ఐరోపా ఖండంలో చెక్ దేశంలో చెక్ రాజధాని ప్రేగ్ నగరంలో జరిగినటువంటి అంతర్జాతీయ ఖగోళ శాస్త్రజ్ఞుల సదస్సులో దీనిని గ్రహాల జాబితా నుండి తొలగించడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం గ్రహాల సంఖ్య 8. ప్లూటోను గ్రహాల జాబితా నుంచి తొలగించారన్నమాట. ఇది ఈ ప్లూటో గ్రహానికి సంబంధించినటువంటి సమాచారం. Okay, now we are going to learn satellites. Satellites are two types: natural satellites
అండ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. గ్రహాల చుట్టూ తిరిగే వాటిని ఉపగ్రహాలు అంటారు. గ్రహాల చుట్టూ సహజంగా తిరిగే వాటిని సహజ ఉపగ్రహాలని, మానవునిచే తయారు చేయబడి గ్రహాల చుట్టూ తిరిగే వాటిని కృత్రిమ ఉపగ్రహాలు అంటారు. అసలు ఖగోళ శాస్త్రంలో ఈ సహజ ఉపగ్రహం, కృత్రిమ ఉపగ్రహం అనే పదాలు లేవు. కృత్రిమ ఉపగ్రహం అనే పదం ఉంది, సహజ ఉపగ్రహం అనే పదం మనం వాడుతున్నాం. అసలు ఉపగ్రహాలని స్వచ్ఛమైన ఖగోళ శాస్త్రంలో మూన్స్ అంటారు. మీకు చాలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ లో అత్యధిక చంద్రులు కలిగిన గ్రహం అంటాడు, అంటే అధిక ఉపగ్రహాలు కలిగిందని అర్థం. అంటే ఇక్కడ సహజమైన ఉపగ్రహం అంటే మూన్. సో ఇక్కడ మన మూన్ ఏంటంటే చంద్రుడు, మనం పేరు పెట్టుకున్నాం దానికి. సో సహజంగా దీన్ని సహజ ఉపగ్రహం అనేస్తున్నాం, నేచురల్ శాటిలైట్ అని. శాటిలైట్స్ విచ్ ఆర్ రివాల్వ్ అరౌండ్ ది ప్లానెట్స్ ఆర్ కాల్డ్ నేచురల్ శాటిలైట్స్. Satellites which are revolve around the planets which are made by man are called artificial satellites. సహజంగా గ్రహాల చుట్టూ తిరిగే వాటిని సహజ ఉపగ్రహాలు అంటారు. భూమికి సహజమైన ఉపగ్రహం చంద్రుడు. అలాగే మానవునిచే తయారు చేయబడి గ్రహాల చుట్టూ తిరుగుచున్న వాటిని కృత్రిమ ఉపగ్రహాలు అంటారు. Now we are learn about natural satellites. Satellites which are revolve around the planets naturally are called natural satellites. For example, Moon is the natural satellite of Earth. Deimos and Phobos are natural satellites of the Mars. Titan is the satellite of Saturn. Ganymede is the satellite of Jupiter. సో గ్రహాల చుట్టూ సహజంగా తిరిగే వాటిని ఉపగ్రహాలు అంటారు. భూమికున్న ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. అంగారక గ్రహానికి ఉన్న రెండు ముఖ్యమైన ఉపగ్రహాలు చాలా ఉన్నాయి. రెండు ముఖ్యమైన ఉపగ్రహాలు, ఒకటి డెమాస్, రెండు ఫోబస్. శని గ్రహానికి ఉన్న అతిపెద్ద ఉపగ్రహం టైటాన్. జూపిటర్ కి చాలా ఉపగ్రహాలు ఉన్నాయి. జూపిటర్ కు ఉన్నటువంటి అతిపెద్ద ఉపగ్రహం గనిమెడ. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం సౌర కుటుంబంలో అతిపెద్ద ఉపగ్రహం గనిమెడ. గనిమెడ దేనికి ఉపగ్రహం అంటే జూపిటర్. Now we are going to learn artificial satellites. Satellites which are made by man revolves around the planets are called artificial satellites. For example, Sputnik, Aryabhatta, Bhaskara, etc. మానవునిచే తయారు చేయబడి వివిధ గ్రహాల చుట్టూ తిరుగుచున్నటువంటి ఉపగ్రహాలను కృత్రిమ ఉపగ్రహాలు అంటారు. ఉదాహరణకి ప్రపంచంలో మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్. దీనిని ప్రవేశపెట్టిన వారు రష్యా వారు. అలాగే భారతదేశంచే ప్రవేశపెట్టబడిన మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం ఆర్యభట్ట 1975లో. అలాగే భాస్కర 1979లో. ఈ స్పుత్నిక్ అనే ఉపగ్రహం భూమి చుట్టూ తిరిగేటట్టు రష్యా వారు ప్రయోగించారన్నమాట. ఈ స్పుత్నిక్ కానీ, ఆర్యభట్ట కానీ, భాస్కర్ ఇవన్నీ భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి కృత్రిమ ఉపగ్రహాలు. మరి మొన్న మనం అంగార గ్రహం చెప్పినప్పుడు చెప్పాం, అంగారక గ్రహం మీదకి మామ్ ప్రవేశపెట్టామని. అది కూడా కృత్రిమ ఉపగ్రహమే. పాత్ ఫైండర్ కూడా కృత్రిమ ఉపగ్రహమే. వైకింగ్ 1, వైకింగ్ 2, వాయేజర్ 1, వాయేజర్ 2 ఇవన్నీ కూడా కృత్రిమ ఉపగ్రహాలు. వివిధ గ్రహాల చుట్టూ తిరిగేటట్టు మానవులచే ప్రయోగించబడ్డాయి అన్నమాట. సో మానవులచే ప్రయోగించబడి వివిధ గ్రహాల చుట్టూ తిరుగుతున్న వాటిని కృత్రిమ ఉపగ్రహాలు అంటారు. ప్రపంచంలో మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్ 1. భారతదేశంచే ప్రయోగించబడిన మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం ఆర్యభట్ట. Now we are going to learn the natural satellite of the Earth. The natural satellite of the Earth is Moon. Our Earth has only one satellite, that is the Moon. Its diameter is only 1/4 that of the Earth. It appears so big because it is nearer to our planet than other celestial bodies. It is about 3,24,400 kilometers away from us.
భూమికున్న సహజమైన ఉపగ్రహం చంద్రుడు. చంద్రుడు భూమిలో చాలా తక్కువ శాతాన్ని ఆక్రమించి ఉన్నాడు భూమితో పోలిస్తే. భూమికి దగ్గరగా ఉన్నటువంటి ఉపగ్రహం కాబట్టి భూమి మీదకి ప్రకాశవంతంగా కనిపిస్తున్నాడు. భూమికి చంద్రునికి మధ్య దూరం 3,84,400 కిలోమీటర్లు. చంద్రుని గురించి తెలుసుకోవడంలో ముందంజ వేసిన వారు అమెరికా వారు. చంద్రమండలం మీదకి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969 జూలై 21. ఆ రోజు నుంచి మనకి చంద్రుని గురించి చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు తెలిసాయి. చంద్రుని మీద కూడా ఎత్తైన పర్వతాలు ఉన్నాయి, లిబ్నిటీస్ పర్వతాలని. చంద్రుని మీద కూడా ఎత్తైన శిఖరం ఉంది, నిక్ ఒలింపియా అని చెప్పి. కాబట్టి చంద్రుడు చల్లగా ఉన్నటువంటి ప్రదేశం. సూర్యకాంతి భూమి మీద పడి భూమి కాంతి చంద్రుని మీదకి పరావర్తనం చెందడం వల్ల చంద్రుడు ప్రకాశవంతంగా ఉన్నట్టు మనకు కనిపిస్తారన్నమాట. సో చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి కానీ భూమి చుట్టూ తిరగడానికి కానీ ఒకే సమయాన్ని తీసుకుంటాడు. చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి సుమారుగా 27 రోజులు, చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి కూడా సుమారుగా 27 రోజులు. అందుకే మనం చంద్రుడిని ఎప్పుడు పూర్తిగా చూడలేం. చంద్రునిలో సుమారుగా 59% మాత్రమే మనం చూడగలం. దీని భ్రమణ పరిభ్రమణ కాలాలు సమానంగా ఉండడం వలన తన చుట్టూ తాను తిరగడానికి భూమి చుట్టూ తిరగడానికి ఒకే సమయాన్ని తీసుకోవడం వల్ల చంద్రుడిని మనం పూర్తిగా చూడలేము. చంద్రునిలో 59% భాగాన్ని మాత్రమే చూడగలం. Now you can compare the distance of the earth from the sun and that from the moon. The moon moves around the earth in about 27 days. It takes exactly the same time to complete one spin. As a result, only one side of a moon is visible to us on the earth. The moon does not have conditions favorable for life. It has mountains, plains and depressions on its surface. These cast shadows on the surface of the moon. మనకు చంద్రుల్లో అనేక గుంతలు గట్ట కనిపిస్తూ ఉంటాయి. మనం చెప్పాం ఆల్రెడీ. చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి భూమి చుట్టూ తిరగడానికి సుమారుగా 27 రోజులు తీసుకుంటాడు. కాబట్టి చంద్రుడిని మనం పూర్తిగా చూడలేము, సగభాగాన్ని చూడగలమని. సో భూమి మీద ఏ రకంగా అయితే ఎత్తైన పర్వతాలు గట్రా ఉన్నాయో చంద్రుడి మీద కూడా ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. ఆల్రెడీ ఈ విషయం మనం ముందు స్లైడ్లో చెప్పుకున్నాం.